హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ నుంచి మాట్లాడబోతున్నాం. ప్రివ్యూ వీడియో చేయబోతున్నాం. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు, ఫాలో అవ్వట్లేదు. ఫ్రెండ్స్, ఇంకెన్ని క్రికెట్ అప్డేట్స్ గురించి కావాలనుకుంటే నా వీడియోని లైక్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ముందు వీడియోలోనికి వెళ్తే ఇంగ్లాండ్ వచ్చేసి 407కి ఆల్అవుట్ అయిపోయారు. దాంట్లో మెయిన్లీ హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ అయితే 303 పార్ట్నర్షిప్ చేశారు. హ్యారీ బ్రూక్ వచ్చేసి 157 రన్లు అవుట్ అయ్యాడు. అలాగే జేమీ స్మిత్ నాట్ అవుట్ 187 దగ్గర. ఇండియా వచ్చేసి 407 ఆల్అవుట్ చేశారు ఇంగ్లాండ్ని. మనం అనుకున్నట్టేనే ఎడ్జ్బస్టిసన్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పాను. మీరు ఎవరు చూడకపోతే ముందు వీడియోలో చూడండి, మన ఛానల్లో ఉంటుంది. ఫుల్ వీడియో ప్రివ్యూ వీడియో చేశాను. మెయిన్లీ ఇండియా బౌలింగ్ వచ్చేసి మొహమ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీసుకున్నాడు. మరలే అక్షదీప్ వచ్చేసి 4 వికెట్లు తీసుకున్నాడు. మెయిన్లీ మిడిల్ ఆర్డర్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ బాగా ఆడారు. ఇండియా బౌలింగ్ వచ్చేసి మిడిల్ ఆర్డర్స్లో తేలిపోయింది. జడేజా, హర్షదీప్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ని ఊచకొత్తాడించారు ఇంగ్లాండ్ బ్యాటర్స్. ఒకనొక టైంలో ఇండియన్ స్కోర్ని దాటేస్తారనుకున్నారు కానీ సెకండ్ బాల్ తీసుకోగానే న్యూ బాల్ని అక్షదీప్ అనేసి సెకండ్ న్యూ బాల్ తీసుకోగానే మొహమ్మద్ సిరాజ్, అక్షదీప్ ఇంగ్లాండ్ని ఆల్అవుట్ చేశారు. 19 ఓవర్లోనే ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ ఆడతారు. డే 4 వీడియో పెడతాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో పెడతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.